నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తిన మన గొప్ప దేవుని నామానికే ఘనత మహిమ స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో ప్రతిష్ఠిత పండుగ అంటే ఏంటి, ఆ పండుగ సందర్భంలోనే యేసుప్రభు వారు తాను మంచి కాపరిని ఎందుకు ప్రకటించారో ధ్యానం చేశాం కదా. దేవునికి చెందిన దాన్ని తిరిగి దేవునికి ప్రతిష్ఠించడాన్నే జ్ఞాపకం చేసుకునే ఆ పండుగ సందర్భంలో తన గొర్రెలను వెతకి వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి తండ్రి దగ్గరకు చేర్చే నిజమైన మంచి కాపరి తానేనని ప్రభు తెలియచేయడం. అయితే ఈ మాటలు విన్న తర్వాత కూడా యూదులు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని మరలా అడగడం. ప్రభువు ఇప్పటికీ తన మాటల ద్వారా తన క్రియల ద్వారా తాను ఎవరో తెలియచేసినప్పటికీ వారు దానిని అంగీకరించడానికి ఇష్టపడకపోవడం, ఇవన్నీ సంగతులను నిన్న ధ్యానం చేశాం. అక్కడి నుండి కొనసాగింపుగా ఈ రోజు యోహాను సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో ప్రభువు వారికి ఇచ్చిన సమాధానాన్ని, తన గొర్రెలు తన స్వరాన్ని తెలుసుకోవడాన్ని గురించి, తండ్రితో తన ఏకత్వాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం. 25వ వచనంలో, అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని ప్రభువు చెప్పారు. ఈ వచనంలో యేసు ప్రభు వారు మీతో చెప్పితిని కాని మీరు నమ్మరు అని చెప్పడం ద్వారా తాను ఎవరో వారికి ఇంతకు ముందే స్పష్టంగా తెలియచేశానని గుర్తు చేస్తున్నారు. అయితే వారి సమస్య యేసుప్రభు ఎవరో తెలియకపోవడం కాదు, తెలిసిన సత్యాన్ని అంగీకరించడానికి వారి హృదయం సిద్ధంగా లేకపోవడం. వారు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని అడిగింది నిజంగా తెలుసుకుని ఆయన నమ్మి వెంబడించటానికి మాత్రం కాదు, ఆయన నోటితో ఆ మాట చెప్పిస్తే దానిని ఆధారంగా చేసుకుని ఆయనపై నేరారోపణ చేసి హింసించాలనే ఉద్దేశంతో వారు ఈ ప్రశ్నను అడుగుతా ఉన్నారు. అందుకే ప్రభు, నేను నా తండ్రి నామమందు చేసిన క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అని చాలా స్పష్టంగా వివరించారు. ఆయన మాటలే కాదు, రోగులను స్వస్థపరచటం, అద్భుతాలు చేయడం, దేవుని అధికారంతో కార్యాలు జరిగించటం వంటి అన్ని క్రియలు తాను తండ్రి చేత పంపబడిన వాడని సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వారు ఆ సాక్ష్యాలను చూసి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడని మనస్సు కలిగిన వారు. ఎందుకంటే సమస్య సాక్ష్యాల కొరత కాదు, సత్యాన్ని అంగీకరించని హృదయం. అందుకే యేసుప్రభు మరో సందర్భంలో అంటున్నారు, తండ్రిని మీరు ఎరిగి ఉంటే నన్నును ఎరిగి ఉందురు అని. 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ యోహాను సువార్తలోనే కుమారుడు తండ్రిని ప్రత్యక్షపరచటానికే వచ్చారు. తండ్రి ఎవరో నిజంగా తెలిసిన వాడు తండ్రి పంపిన కుమారుని కూడా గుర్తిస్తాడు. కాబట్టి యేసుప్రభుని అంగీకరించడం అంటే కేవలం ఒక మనిషిని అంగీకరించడం అని కాదు, తనను పంపిన తండ్రిని అంగీకరించడం. అలాగే యేసుని తిరస్కరించడం అంటే కేవలం కుమారుని తిరస్కరించడమే కాదు, కుమారుని ద్వారా తాను బయలుపరుచుకున్న తండ్రి సాక్ష్యాన్ని కూడా తిరస్కరించటం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంక 26వ వచనాన్ని చూసినట్లయితే, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఈ వచనంలో యేసుప్రభు వారు మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు అని చెప్పడాన్ని మనం ఈ రోజు ఆలోచిస్తున్నాం. ఇక్కడ ప్రభు చెప్పేది చాలా లోతైన సత్యం. ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలి, అంగీకరించాలి అనే మనస్సును స్థిరపరచుకుని ఉంటారో వారే ఆయన మాటలు వినడానికి సిద్ధపడి ఉంటారు. వారే ఆయన మందలో చేర్చబడతారు. ముందుగా తన మనస్సులో ఒక నిర్ణయం చేసుకుని మెస్సియా ఇలా ఉండాలి, దేవుడు ఇలా చెయ్యాలి అని తమ అంచనాలకు యేసుప్రభుని పోల్చుకునేవారు మాత్రం ఆయన తను ఊహించిన విధంగా లేరని ఆయనను తిరస్కరిస్తారు. ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసాన్ని మనం గమనించాలి. అలాంటి మనస్సు సత్యాన్ని పరిశీలించడానికి ఇష్టపడదు. ఎవరైతే ముందుగానే తమ అభిప్రాయాలను కూర్చుకుని ఆ అభిప్రాయాలే సత్యమని నమ్మేవారికి సత్యాన్ని పరిశీలించడానికి ఇష్టం ఉండదు. తన ముందస్తు అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి మాత్రమే వారు ప్రయత్నం చేస్తారు. అందుకే వారు యేసుప్రభు మాటలు విన్నా కూడా ఆయన స్వరాన్ని వారు గుర్తుపట్టలేదు. ఆయన క్రియలు చూసినా కూడా వాటి యొక్క సాక్ష్యాన్ని వారు అంగీకరించలేదు. ఎందుకంటే వారి సమస్య వినలేకపోవడం కాదు, ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయంలో ఉంది. ఆ అభిప్రాయాన్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడలేదు గనక వారి అభిప్రాయాన్ని స్థాపించడానికి, నిరూపించుకోవడానికి వారు ప్రతి కార్యాన్ని, ఎలాంటి కార్యాన్ని చేయడానికైనా వెనకాడలేదు. ఎవరైనా స్వరాన్ని గుర్తించి ఆయన మందలో చేర్చబడతారంటే, ఆయనకు సంబంధించిన వారు అవుతారంటే తమ అభిప్రాయాలను పక్కన పెట్టి నిజాయితీగా సత్యాన్ని పరిశీలించిన వాడు, సత్యాన్ని అంగీకరించిన వాడు మాత్రమే. నేను అనుకున్నది తప్పు కావచ్చు, కానీ ప్రభు చెప్పేది సత్యం, ఎందుకంటే ఆయన విశేషమైన కార్యాలు, క్రియలు మనకు కనబడుతున్నాయి అని మనం అనుకున్నప్పుడు మాత్రమే విధేయతతో ఒకరి హృదయం ఆ దేవుని స్వరాన్ని గుర్తించగలదు. విధేయత లేనివాడు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని గుర్తించలేరు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినడానికంటే ముందు మన అభిప్రాయాలను మన హృదయంలో నుంచి ఖాళీ చేసుకోవాలి. మన అంచనాలను కాదు, ఆయన సత్యాన్ని స్వీకరించడానికి మనం సిద్ధపడి ఉండాలి. సత్యాన్ని అంగీకరించాలనే మనసున్నవాడు మాత్రమే ఆయన మాట విని ఆయనను వెంబడిస్తాడు. కానీ తన ముందస్తు అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నవాడు మాత్రం ఆయన స్వరాన్ని విన్నప్పటికీ నిజంగా విధేయత చూపించడానికి ఇష్టపడ్డు, దాన్ని నమ్మడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గమనించి మన మనసు ఎలా ఉందో, మన
మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా 27వ వచనాన్ని చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని ప్రభు అంటున్నారు. ఈ వచనంలో ఒక అద్భుతమైన క్రమాన్ని మనం చూస్తున్నాం. ఫస్ట్ ఎవరైతే వింటారో వారు అంగీకరించబడటం జరుగుతుంది, అంటే క్రీస్తు చేత ఎరగబడటం జరుగుతుంది. అలాంటి వారు ఆయనను వెంబడిస్తారు. తన ముందస్తు అభిప్రాయాలను విడిచిపెట్టి, ప్రభా నా ఆలోచన కాదు, నీ సత్యమే నాకు కావాలనే హృదయంతో ఆయన స్వరాన్ని వింటే గనక మనం ఆయనను గుర్తించి ఆయనను వెంబడించే జీవితంలోకి ప్రవేశిస్తాం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభు నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పిన వెంటనే నేను వాటిని ఎరుగుదును అని చెప్పి అవి నన్ను వెంబడించును అంటున్నారు. ఇక్కడ వినడం అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించటం. సో ఎవరైతే వింటారో, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో, వారిని ఆయన ప్రత్యేకంగా తెలుసుకుంటారు. అప్పుడు వారు ఆయనను వెంబడిస్తారు. మనం లేఖనాల్లో చూస్తే ప్రభువు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మల్ని ఎరుగను అనే మాట ఎవరితో చెప్పారో తెలుసా? ఎవరైతే ఆత్మఫలాన్ని ఫలించలేదో వారిని గురించే ప్రభువు చెప్పారు. అది మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం, 25వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఎవరు ఆత్మఫలాన్ని ఫలించగలరు? ఎవరైతే ఆయన మాటను విని దాని ప్రకారం బ్రతుకుతారో వారే ఆత్మఫలాన్ని ఫలించగలరు. ఆత్మఫలం అంటే మనకు తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం లాంటి సంగతులను గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనకు స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి ఆత్మఫలాన్ని ఫలించేది ఎప్పుడు ఫలించగలుగుతాం? ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికినప్పుడు మాత్రమే ఆత్మఫలాన్ని ఫలించగలుగుతాం. అలా ఫలించిన వారినే ఆయన చక్కగా ఎరిగిన వారు. అలా ఫలించని వారిని గురించి ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పిన వెంటనే నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. ఎవరైతే నిజంగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవిస్తామో అప్పుడు వారిలో ఆత్మఫలం తప్పక ఫలిస్తుంది. అప్పుడు అలాంటి వారిని నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నారు. ఈ రోజు మనం చెక్ చేసుకోవాల్సింది, నేను ప్రభు నన్ను ఎరుగునా లేదా అనే విషయాన్ని గురించి మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మీలో ఆత్మఫలం ఉంటే ఆయన అంటారు, నేను మిమ్మల్ని ఎరుగుదును అని. ఒకవేళ ఆత్మఫలం లేకపోతే ఆయన అంటారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని. ఆత్మఫలం అనేది అంత ముఖ్యమైన విషయం క్రైస్తవ జీవితంలో. కాబట్టి ఇది మనం గుర్తించాలి. ఇంకా 28వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని. ఎవరైతే సత్యాన్ని అంగీకరించాలనే మనస్సుతో ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తారో వారిని క్రీస్తు తన వారిగా తెలుసుకుని ఎరిగి వారికి నిత్య జీవాన్నిచ్చి తన చేతిలో భద్రపరుస్తారు. కాబట్టి క్రైస్తవుని భద్రత నేనెంత బలంగా ఆయన పట్టుకున్నాను అనే దానిలో లేదు, ఆయన చేతిలో మనం ఉండడాన్ని బట్టి, ఆయన మనల్ని ఎరిగిన దాన్ని బట్టి ఉంటుంది. మంచి కాపరి స్వరాన్ని వినే వారికి నిత్య జీవం ఆయన ఇస్తారు. నిత్య జీవం పొందిన వారిని తన చేతిలో భద్రపరుస్తారు. తన చేతిలో ఉన్న వారిని ఎవ్వరూ అపహరించలేరు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. 29వ వచనంలో, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అని ఈ మాటను మనం చూస్తాం. ఇక్కడ వాటిని నాకిచ్చిన నా తండ్రి అనే మాటను కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. దీని అర్థం తండ్రి కొంతమందిని బలవంతంగా తీసుకుని క్రీస్తుకు అప్పగిస్తాడని కాదు. ఎవరైతే నిజంగా సత్యాన్ని ప్రేమిస్తారో, తమను తాము నిజాయితీగా పరిశీలించుకొని తమ స్వనీతి మీద ఆధారపడకుండా తమను తాము తగ్గించుకుని దేవుని సత్యానికి లోబడ్డానికి సిద్ధంగా ఉంటారో అలాంటి వారిని తండ్రి క్రీస్తు వైపుకు నడిపిస్తారు. ఎందుకంటే యేసుప్రభు ముందుగానే చెప్పారు, తండ్రి నా యొద్దకు పంపని ఎడల ఎవడునూ నా యొద్దకు రాలేడు అని. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 44వ వచనంలో. అంటే నిజమైన సత్యాన్వేషణలో ఉన్న మనిషి దేవుడు ఎప్పుడు కూడా అట్టి వారిని క్రీస్తు వైపుకు నడిపిస్తారు. తన గురించి తాను గొప్పగా భావిస్తూ నాకు అన్ని తెలుసు, నేననుకున్నదే సత్యం అని తన హృదయాన్ని మూసుకున్న వారిని ఎప్పుడు కూడా క్రీస్తు వైపుకు నడిపించలేరు. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఏ కార్యాన్ని చేయరు కాబట్టి. మనం అనుమతిస్తేనే ఆయన ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగించగలరు. అలాంటి వారిని ఎవ్వరు కూడా, అంటే ఎవరి హృదయం అయితే మూసుకుపోయి ఉంటుందో అలాంటి వారిని ఎవ్వరు కూడా క్రీస్తు దగ్గరకు తీసుకురాలేరు. కానీ నేను తప్పు కావచ్చు, నాకు దేవుని సత్యం కావాలి అని తను తగ్గించుకునే హృదయాన్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు క్రీస్తు వైపుకు నడిపిస్తాడు. క్రీస్తు దగ్గరకు వచ్చిన వారిని యేసుప్రభు చక్కగా భద్రపరుస్తాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రభు అంటున్నారు 30వ వచనంలో, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని. ఇక్కడ ఏకమై అంటే కేవలం ఇద్దరి ఆలోచనలు ఒకటిగా ఉండటం లేదా ఇద్దరు ఒకే ఉద్దేశంతో పనిచేయటం అని కాదు. యేసుప్రభు యొక్క దైవ స్వభావం, అధికారం అన్ని కూడా తండ్రితో ఏకమై ఉన్నాయని తెలియజేస్తా ఉన్నారు. వారిద్దరూ ఏకమై ఉన్నారు అని. తండ్రి ఎవరో, తండ్రి చేసే కార్యం ఏంటో కుమారుడు కూడా అదే కార్యాన్ని చేస్తా ఉన్నారు. ఇక్కడ దైవత్వంలోని బహుళత్వాన్ని మనం చూస్తున్నాం. కానీ
వారిద్దరూ ఒక్కటే గనక దేవుడు ఒక్కడే అని మనం పిలుస్తున్నాం. అంటే మన రక్షణ విషయంలో తండ్రి ఉద్దేశం, కుమారుని నెరవేర్పు రెండు వేర్వేరు కావు. తండ్రి క్రీస్తుకు అప్పగించిన గొర్రెలను కుమారుడు కాపాడుతున్నాడు, కుమారుడు కాపాడుతున్న వారిని తండ్రి కూడా తన చేతిలో భద్రపరుస్తున్నాడు. అందుకే అంటున్నారు మేము ఏకమై ఉన్నాము అని. కాబట్టి ఈ రోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను కేవలం యేసుప్రభు యొక్క స్వరమే వింటూ మాత్రమే ఉండిపోయానా, లేక నిజంగా ఆయన మందలో చేరి ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనను వెంబడిస్తున్నానా? ఆయన నన్ను అసలు ఎరిగిన వాడై ఉన్నాడా అనేది మనం ఆలోచించుకోవాలి. నాలో ముందుగానే ఏర్పడిన అభిప్రాయాల కంటే ఆయన సత్యానికి ప్రాధాన్యతనిస్తున్నానా అని ప్రశ్నించుకుంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే క్రీస్తును నిజంగా ఎరిగిన వాడు ఆయన స్వరాన్ని వింటాడు. ఆయన స్వరాన్ని విన్నవాడు ఆయనను వెంబడించటానికి ఇష్టపడతాడు. ఆయనను వెంబడించిన వానికి ఆయన నిత్య జీవాన్నిస్తున్నాడు. నిత్య జీవం పొందిన వారిని తన చేతిలో భద్రపరుస్తున్నాడు. మన మంచి కాపరి చేతిలో ఉన్న జీవితం కంటే భద్రమైన స్థానం ఇంకొకటి భూమి మీద లేదు. అందుకే మన అంచనాలను, మన స్వనీతిని, మన గర్వాన్ని విడిచి ప్రభువా నీవు చెప్పేది సత్యం, నీ స్వరమే నాకు కావాలని ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే అప్పుడు ప్రభు మనతో కూడా ఈమెను నేను ఎరుగుదును అని చెప్పి తన మందలో మనల్ని చేర్చుకొని నిత్య జీవానికి మనల్ని నడిపిస్తారు. ఇలాంటి హృదయం కలిగి ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మీరు మాకు బోధించిన ఈ వాక్య సత్యాలను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. మీ స్వరాన్ని విని గుర్తుపట్టి దాని ప్రకారం జీవించి మీరెవరో నేను ఎరుగుదును అని మీ చేత అనిపించుకునేటట్లుగా మేము ఆత్మఫలాన్ని ఫలించడానికి సహాయం చేయండి. ఆత్మఫలం లేని వారిని మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను అని మీరు చెప్తారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి నీ మందలో చేర్చబడిన ఒక గొర్రె పిల్లగా నిన్ను వెంబడించటానికి అనుకూలంగా మీ స్వరాన్ని గుర్తుపట్టే కృప మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. గుర్తుపట్టి దాని ప్రకారం జీవించే ఆ యొక్క శక్తి మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపింపునివ్వమని వేడుకుంటూ ఈ మనవులని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.